హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ను కాంగ్రెస్ వారి పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ జరిపారు. దీంతో పోలీసుల వ్యవహార శైలి మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజమర్యాదలు చేసిన పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ ఘటన మీద విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రజలని ఇచ్చిన హామీలు ఇవ్వకుండా విస్మరించడమే కాకుండా కాలయాపన చేసి మోసం చేసిన చరిత్ర వాళ్ళని. మేము ఈరోజు 18 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. అవి కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సమయం వృధా చేసి మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున మన నిజామాబాద్ జిల్లాకు 55 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది.